తిరుపతిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. గడిచిన 2 రోజులుగా కూడా ఒక్కొక్క పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాహనదారులంతా కూడా పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనేసి కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. పెట్రోల్ బంక్ ఇదే కాదు, అనేకమైనటువంటి పెట్రోల్ బంక్ వద్ద కూడా అత్యధిక సంఖ్యలో కూడా వాహనాలన్నీ కూడా దాదాపు 200 మీటర్ల వరకు కూడా క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా వేల సంఖ్యలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా తిరుపతికి రాకపోక సాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఎక్కడ డీజిల్ దొరుకుతుందో దొరకదో అన్నటువంటి భయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఒక కారు, ఇది కర్ణాటక కారుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು ಕನ್ನಡ ತಿರುಮಲ ಬಂದಿದ್ದೀರಾ? ಹೌದು. ಈಗೇನು ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೀರಾ? ಡೀಸೆಲ್ ಕೋರ್ಸ್ ಗಂಟೆ ಆಯ್ತು. ಏನು అంటే ಬೇರೆ ಬಂಕಲ್ಲಿ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿಲ್ವಾ? ಎಲ್ಲ ಹೋದೆ, ಎಲ್ಲೂ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಫುಲ್ ಒಂದು ರೌಂಡ್ ಹೊಡ್ಕೊಂಡ್ಬಂದು ಇಲ್ಲಿ ಒಂದು ಸ್ಟಾಕ್ ಇತ್ತು, ಇಲ್ಲಿ ಕ್ಯೂ ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀನಿ. ನಿಮ್ಮವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? ಅಲ್ಲಿ ಸ್ಟೇ ಆಗಿದೆ, ಹೋಟೆಲ್ ಅಲ್ಲಿ ಇದೆ, ರೂಮ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಈಗ ಡೀಸೆಲ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡು ತಿರುಪತಿ ದರ್ಶನಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ನಿನ್ನೆ ನೈಟ್ ಬಂದಿದೆ. ಈಗ ಬೇರೆ ಬಂಕಲ್ಲಿ ಹೋಗಿದ್ರಾ? ಅಲ್ಲಿ ಸಿಕ್ಕಿಲ್ಲ? ಎಲ್ಲೂ ಸಿಕ್ಕಿಲ್ಲ, ಎಲ್ಲೂ ನೋ ಸ್ಟಾಕ್ ಅಂತ ಇದೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲ, ಬಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಇಲ್ಲಿ సిక్తా ಇಲ್ಲ, కమ్మి ಇದೆ. ఎవరైతే ఇతను బెంగళూరు చెందినటువంటి వ్యక్తి భక్తుల్ని తీసుకొచ్చారు, తిరుమల దర్శనార్థం వచ్చారు. అదే ఉదయం నుంచి కూడా పలు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్తే నో స్టాక్ బోర్డులు కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులే కాదు, తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కువ రాకపోక సాగేటువంటి ప్రాంతం తిరుపతి కాబట్టి ఇక్కడ డీజిల్ పెట్రోల్ వినియోగం అన్నది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాహనాలన్నీ కూడా డీజిల్ పెట్రోల్ దొరుకుతుందో దొరకదో అన్నటువంటి భావంతో ఉదయం నుంచి కూడా క్యూ లైన్ బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంక్ వద్ద వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది అయితే ఏకంగా ఒక 20 లీటర్స్ 50 లీటర్ పట్టేటువంటి చిన్నపాటి క్యాన్లు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం పెట్రోల్ బంక్ వద్ద నెలకొందనే చెప్పాలి. ఇక్కడే కాదు, అనేకమైనటువంటి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇదే తరహా అయినటువంటి రద్దీ కనబడుతుంది. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా కూడా ఏదో అక్కడక్కడ ఒక్కొక్క పెట్రోల్ బంక్లో మాత్రమే నో స్టాక్ బోర్డు కనబడేది. అయితే ఇవాళ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం వాహనదారులంతా కూడా కొంత భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆటోలు కావచ్చు, లగేజీ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మినీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యం ఆటోలు అయితే వాళ్ళు దినం వాళ్ళ జీవనాధారం అంతా కూడా ఈ యొక్క ఆటో మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు డీజిల్ దొరకలేదంటే మాత్రం వాళ్ళకు రోజు గడిస్తే ఇంటికి ₹1 తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉండదంటూ కూడా ఆటో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏమన్నా డీజిల్ దొరకడం లేదు అక్కడ? సార్ తిరుపతి టౌన్లో ఏడో లేదు సార్, ఇటు ఒక సైడ్లో ఉంది సార్. గంటగా వస్తూ ఉన్నాం లైన్లో, ఉండాలి లైన్లో పడతా ఉన్నారు సార్. ఉండేది డీజిల్ దొరకకుంటే ఏంటి నీ పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఏం సార్, ఇంటికాడ పెట్టేసి అడుక్కోవాల్సిందే సార్. మా బతికిదే సార్, ఆటో బతికే మాదే. వేరేం పని ఏమి లేదు సార్, మనకు పనులు ఏం తెలీదు. ఆటో లేదన్నప్పుడు మా దీని గురించే బతుకుతూ ఉంటాం. ఆటో డీజిల్ లేదన్నా పెట్టేసి సైడ్ పెట్టేసి అట్లా పని చేసుకోవాలి. ఏడలేదు సార్, మీరు ఒకసారి దొరుకుతాను సార్. సార్ మా బతుకు ఇది లేదన్నా పెట్టేసి ఏడన్నా కూర్చొని అడుక్కోవాల్సింది సార్. చూస్తున్నాం అంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి పెట్రోల్ బంకు అర్బన్ కంటే కొంచెం రూరల్ ప్రాంతంకు మధ్యలో ఉంటుందన్నమాట. అయితే ఈ పెట్రోల్ బంక్ వద్ద మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి 2-3 పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే కొంత డీజిల్ పెట్రోల్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్బన్ ఏరియాలో అనేక పెట్రోల్ బంక్ వద్ద కావచ్చు పెద్ద ఎత్తున కూడా వాహనాలు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా కూడా, వాహనదారులంతా కూడా ఒక కొత్త గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే మనం చూడవచ్చు క్యాన్లో నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని వాహనాలు బయట ఉంటాయి, వాటిని తీసుకొని వచ్చేదానికి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. జేసీబీలు కావచ్చు, ఒక ప్రైవేట్ వర్క్ చేసేటువంటి వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో డీజిల్ దొరకనటువంటి నేపథ్యంలో ముందుగానే వాళ్ళ క్యాన్లతో కూడా నింపుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం పెట్రోల్ బంకుల వద్ద కనబడుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా తిరుపతి రూరల్ పరిసరాల్లో కూడా చిన్నపాటి రైతాంగం అంతా కూడా అక్కడ పండించినటువంటి పంటలంతా కూడా రైతు మార్కెట్ కావచ్చు, కూరగాయల మార్కెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డీజిల్ కొరతతోటి అలాంటి చిన్నపాటి రైతులు కావచ్చు, కార్మికులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. డీజిల్తో పాటు పెట్రోల్ కూడా వాస్తవానికి అయితే
పెట్రోల్ కొంతవరకు బాగానే ఇబ్బంది లేకుండా ఉంది అనేసి బంకు యజమానులు చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారి ప్రజలంతా కూడా దొరకదో అన్నటువంటి అనుమానంతో ఈ రకంగా మనం చూస్తున్నాం. బండికి పట్టుకోవడమే కాకుండా ఆ వాటర్ బాటిల్లో కూడా నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. తిరుపతిలో నిత్యం కూడా అధిక సంఖ్యలో వాహనాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి నగరం నిత్యం కూడా వేల సంఖ్యలో కూడా వాహనాలు తిరుగులాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డీజిల్ పెట్రోల్ కొరత అన్నది మాత్రం ఎంతకు దారితీస్తుందో అన్నటువంటి భయం మాత్రం వాహనదారులు వెంటాడుతుందని చెప్పాలి. అయితే బంక్ యజమానులు మాత్రం 2 రోజుల ముందుగా కూడా మేము డబ్బులు చెల్లించినా కూడా ట్యాంక్ ఏదైతే సప్లై చేసేటువంటి ఆ డిపో నుంచి మాకు సప్లై సరిగా రావడం లేదు, లేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ఏదైనా నో స్టాక్ బోర్డు పెడితే ఈ లోపలే మరుసటి రోజు లోడ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ మీద పడడంతో ఈ సమస్య ఏర్పడుతుందంటూ కూడా బంకు యజమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే తిరుపతి నగరంలో డీజిల్ పెట్రోల్ కొరత అన్నది మాత్రం ఒకంత వాహనదారులు, అదే రకంగా తిరుపతికి వచ్చేటువంటి బయట ప్రాంత భక్తులు కూడా కొంత భయాందోళనకు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. డీజిల్ దొరకకుంటే తిరిగి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాహనం లేదే కుదరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డీజిల్ కొరత అన్నది ఏ రకంగా దారితీస్తుందన్నటువంటి ఒక భయం, ఆందోళన మాత్రం వాహనదారులు నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.